హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 months వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 year వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499 ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమంటూ తేల్చి చెప్పినటువంటి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఓకేనా. హైకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలైంది. మరి దేనికి సంబంధించి ఏంటి అనే వివరాలు ఇప్పుడైతే మనము ఈ వీడియోలో చూసేద్దాము. ఓకేనా. మరి మనకు డిసెంబర్ ఎండింగ్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లుగా అధికారికంగా వెబ్ నోట్ కూడా రిక్రూట్మెంట్ బోర్డు వారైతే ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లో మరి క్వాలిఫై కానటువంటి హోంగార్డ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమంటూ తేల్చి చెప్పినటువంటి రిక్రూట్మెంట్ బోర్డుగా మనమైతే చూడవచ్చు. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దామండి. మొదటిసారి చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఓకే. మొదటి అప్డేట్ ఇక్కడ చూద్దాం. ఆ హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేం, అలా చేస్తే మెరిట్కు తిలోదకాలు ఇవ్వాల్సిందే. ఓకేనా. పిటిషన్లన్నింటినీ కొట్టివేయాలని హైకోర్టులో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ కౌంటర్ దాఖలు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రశ్నించే హక్కు ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి ఎంత మాత్రం లేదని, అదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు చైర్మన్ ఎం రవిప్రకాష్ గారు హైకోర్టులో నివేదించారు. కనీస అర్హత మార్కులు సాధించని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమని ఆయన తేల్చి చెప్పారు. పోస్టులకు దరఖాస్తులు చేసేటప్పుడు నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల గురించి పిటిషన్దారులందరికీ స్పష్టంగా తెలుసునని, వాటిని అంగీకరించిన తరువాతే వారంతా కూడా మరి ప్రాథమిక రాత పరీక్షకు హాజరైనట్లుగా, ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్ను తప్పుపడుతున్నారని తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అమలు చేసి ప్రాథమిక రాత పరీక్షలో తాము కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను తదుపరి ఎంపిక ప్రక్రియకు అనర్హులుగా ప్రకటించాలని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో హోంగార్డులు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సత్యసుబ్బారెడ్డి గారు పిటిషన్లను దేహదారుజ్ఞ తుది రాత పరీక్షకు అనుమతించాలని పోలీస్ నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల 12న మధ్యాంతర ఉత్తర్వులైతే జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యాంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పూర్తి వివరాలతో నియామక బోర్డు చైర్మన్ రవిప్రకాష్ గారు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్ అన్న దానికి అర్థం లేకుండా పోతుందని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులను మాత్రము ఆమోదించడం లేదని, దీనిని బట్టి పిటిషనర్లు తమకు అనుకూలంగా ఉంటే ఆమోదించడం, లేకుంటే విభేదించడం చేస్తున్నారన్న విషయము స్పష్టమవుతుందని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. మరియు ఇదే సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును కూడా ప్రస్తావించారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని, ఎంపిక ప్రక్రియ ముగిసిన తర్వాత పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే ఎంపిక ప్రక్రియ మధ్యలో మొత్తము నిబంధనలనే మార్చినట్లవుతుందని, అలాగే ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత సపరేట్ కట్ ఆఫ్ మార్కులు కానీ కట్ ఆఫ్ మార్కులను తగ్గించడం కానీ చేస్తే స్పెషల్ కేటగిరీ క్రింద రిజర్వేషన్లు పొందుతున్న అభ్యర్థులందరూ కూడా అదే డిమాండ్ లేవనెత్తే అవకాశం ఉందని, ఇది జరిగితే మొత్తం నియామక ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్నారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50% దాటిపోతాయని హోంగార్డుల కోటా పోస్టులను మెరిట్ ఆధారంగా హోంగార్డులతోనే భర్తీ చేస్తామని తెలిపారు. కనీస అర్హత మార్కుల్లో వారు ప్రత్యేక హక్కును కోరలేదు. ఇలా కోరడం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని, కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసింది. మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పిటిషన్లను దేహదారుఢ్య తుది రాత పరీక్షకు అనుమతించాలంటూ ఇచ్చిన మధ్యాంతర ఉత్తర్వులను ఎత్తివేయండి, అలాగే ఈ పిటిషన్లన్నింటినీ కొట్టివేయండి అని చెప్పేసి మరి రవిప్రకాష్ గారు తన కౌంటర్ దాఖరులో హైకోర్టును అయితే అభ్యర్థించడాన్ని ఇక్కడమైతే మనము చూడవచ్చు. అంటే చాలా తీవ్రంగా అయితే ఏపీపీఎస్సీ ప్రయత్నిస్తుంది. ఏంటి, ఎవరైతే క్వాలిఫై కాలేదు రాత పరీక్షలో వారిని ఎట్టి పరిస్థితుల్లో మరి దేహదారుఢ్య పరీక్షకు అనుమతించబోము అంటూ క్లియర్ కట్గా అయితే ఏపీపీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ఉన్నట్లుగా అయితే క్లియర్గా స్పష్టమవుతుందండి. మరి కోర్టు మళ్ళీ వాయిదా వేసింది, మళ్ళీ ఎలాంటి తీర్పునిస్తుంది అనేది అయితే మనము ఇంకా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదొక్క కేసు కారణంగా 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇన్ని రోజులు డిలే అవుతూ వస్తుందండి. ఇదొక్క కేసు వల్లే. ఎప్పుడు ఇది క్లారిటీ వస్తుందో, ఎప్పుడు మరి దీనికి స్వస్తి అనేది అవుతుందో అనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా డిసెంబర్ చివరి వారంలో మనకి ఈవెంట్స్ అయితే ఉంటాయండి. మీ యొక్క ప్రిపరేషన్ అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ కూడా సైమిల్టేనియస్గా కొనసాగించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.